అయిపోయి కథం మొత్తం ట్రాఫిక్ ముందర. ట్రాఫిక్ లో అయితే జాగ్రత్త, మొత్తం బానెట్లు వలినాయి కార్లు అయి. ఇక్కడ షాప్ లో కూడా విమల్లు గుట్కాలు మొత్తం అవే డిస్ప్లే చేస్తుర్రు. ముందు ప్రయారిటీ గుట్కాలకి. ఆంటీ అంకుల్ చక్కగా కూర్చొని గుట్కాలు నవ్వులుతున్నారు షేర్ చేసుకుంటా. ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ట్రాఫిక్ లో నుంచి తప్పించుకోవడానికి మా కష్టాలు చూడండి. ఇక గూగుల్ మ్యాప్స్ చిన్న చిన్న తొవ్వలు అవి ఇవి లోకల్స్ని అడిగి అట్లా వెళ్తున్నాం రిస్క్ చేసుకుంటా. ఏమైతే చూడాలి. ఇక ప్రజెంట్ మనం కవల్ రిజర్వ్ ఫారెస్ట్ లో అయితే ఉన్నాం. ఇంకా 100 కిలోమీటర్స్ అయితే ఆదిలాబాద్ వస్తుంది. మనం ఫారెస్ట్ లో నైట్ డ్రైవ్ కాబట్టి ఓన్లీ 80 అయితే క్రూజ్ చేస్తున్నాం బండిని. జింక అది కుక్కరా. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న ట్రిప్ అయితే మొదలైంది. లాస్ట్ 1 మంత్గా నేనైతే కుంభమేళా వెళ్దామని చెప్పి ఎంతో ట్రై చేస్తున్నా. కాకపోతే చూస్తున్నారు కదా ట్రైన్స్ అయితే ఎట్లున్నాయో, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నాయి. బస్సెస్ కూడా ఎక్కువ అవైలబుల్ లేవు. ఉన్నా కానీ టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇక ఫ్లైట్ రేట్లు చెప్పనక్కర్లేదు. సో ఫైనల్గా మేమైతే నలుగురం బయలుదేరినాం. ఈ బలేనో కార్లో అయితే ఇదే తీసుకొని అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఆదిలాబాద్లో ఉన్నాం. నైట్ 10 o'clock అయితే అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరితే రేపు మార్నింగ్ వరకు రీచ్ అవుతామని అనుకుంటున్నాం. నైట్ తినడానికి ఇక్కడ ఒక హోటల్లో అయితే ఆగినాం. ఈ ప్లేట్ మీల్స్ అయితే చెప్తున్నాం. ఒక చపాతీ ఉన్ను ఇంత రైస్ అయితే ఇచ్చారు. నైట్ టైం కాబట్టి లైట్ ఫుడ్ అయితే సరిపోతుంది. ఇది తినేసి అయితే ఇక బయలుదేరుతాం. 80 రూపీస్కే రైసు, దాలు, వంకాయ కర్రీ, ఆలుగడ్డ కర్రీ, పాపడ్ కూడా ఇచ్చేయండు. అఫోర్డబుల్ ప్రైసే. గుడ్ మార్నింగ్ గైస్. మనం అయితే ప్రజెంట్ వచ్చేసి జబల్పూర్కి ఒక 50 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం. నిన్న అయితే మన జర్నీ ఒక 500 కిలోమీటర్స్ అయితే చేసినాం. ఈ మొత్తం ఇదే హైవే మీద వచ్చినాం. ఇదే కన్యాకుమారి హైవే మీద అయితే మనం వచ్చేసినాం 500 కిలోమీటర్స్. ఇంకొక 480 కిలోమీటర్స్ అవుతుంది ప్రయాగ్రాజ్. ఈ హైవే చూడండి, మొత్తం ఘాట్ రోడ్ వేస్తాడు. మొత్తం మనకు కొండలలో కాకుండా మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇదే ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ వల్ల నిన్న అయితే చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. చూడండి బస్సు అయితే ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో. ప్రతి ఒక్కరు 100 మీదనే వెళ్తున్నారు. యాక్సిడెంట్లు అయితే నేను నిన్న నైటే ఒక 5 యాక్సిడెంట్ల దాకా చూసిన. సో ఈ హైవే మీద మీరు ప్రయాగ్రాజ్ వచ్చే వాళ్ళు అయితే కొంచెం స్లోగా అయితే రండి. మేమైతే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించి టిఫిన్ చేయడానికి ముందర ఆగినాం. ఇక్కడ హోటల్ చూడండి ఎంత అధ్వానంగా ఉందో. అంటే ఈ జనాలు ఎక్కువ ఉండేసరికి ఇట్లుంది. మళ్ళీ ప్రైసెస్ కూడా టూ మచ్ ఉన్నాయి, అన్ని డబుల్ ప్రైసే. మేము తీసుకున్న ఈ అటుకులకి అయితే 40 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇందులో మళ్ళీ టేస్ట్ కూడా ఉండదు. తీయటి సోప్ ఎత్తారు. ఈ నార్త్ సైడ్ ఫుడ్ మనం తినలేము. ఎలాగో ఆకలైంది కాబట్టి ఇక ఏదో అలా తినేసి బయలుదేరినాం. ప్రజెంట్ మనం రేవా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ఇక్కడ లైన్ చూడండి ఎంత ఉందో. మొత్తం ఆ టోల్ దగ్గర దాకా ఒక 30 బండ్లు లైన్లో అయితే ఉన్నాయి. ఇంకా రేవా సిటీ దాటిన తర్వాత చూడాలి ట్రాఫిక్ ఎట్లుంటుందో. ప్రజెంట్ అయితే మనం రేవాకి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనకు ఒక పక్కనే ఫ్రీ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇక్కడ బయట హోటల్లో తినకంటే ఇక తినేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అయితే ఇక్కడ ఆగినాం. చలో పదండి వెళ్ళి ఆ ఫుడ్ అయితే తినేద్దాం. మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరనే అయితే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి వచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఆగి ఇక్కడే తినేసి వెళ్తున్నారు. టేస్ట్ అయితే మస్తుంది కానీ మొత్తం వేడివేడిగా సర్వ్ చేస్తున్నారు. ఆ వేడికి నాలుక కాలుతుంది. ఇది 2వ కప్పే. ఇప్పుడు 20 నిమిషాలు అయితే తినబట్టి. ఇట్లా మనకు వెళ్ళే దారిలో ఇవరికి 2-3 కనిపిస్తున్నాయి. 3వ దాని దగ్గర ఆగినాం. మనకు దారి పొడుగున ఇట్లా ఫ్రీ ఫుడ్ ఉంటూనే ఉంటుంది. ఈ నార్త్ సైడు హోటల్స్లో ఆ చప్పటి కూర తినే బదులు ఇట్లా తినడు బాగా బెటరు. మళ్ళీ మనకు ఉప్పును మిరపకాయలు అట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు వచ్చేది ఉంటే ఇట్నే తినరు. రేవాకి వచ్చిన తర్వాత అయితే మనకైతే కొద్దిగా ట్రాఫిక్ అయితే తగిలింది. ఇక్కడ రేవా సిటీ ఎంటర్ కాగానే మనకు పోలీసులు అయితే అక్కడ ఉండి మనల్ని డైవర్ట్ చేస్తున్నారు బైపాస్ రోడ్కి. గూగుల్ మ్యాప్ ఏమో సిటీలోకి వెళ్ళమని చూపిస్తుంది. పోలీసు వాడు బైపాస్కి టర్న్ చేయించిండు. చూద్దాం, ఇప్పుడే కొద్దిగా స్టార్ట్ అయింది ట్రాఫిక్. అయిపోయి కథం మొత్తం ట్రాఫిక్ ముందర. అన్ని లారీలు ఉన్నాయి. లారీలు లేకుండా మన ట్రాఫిక్ ఉండకపోతుండే. ట్రాఫిక్లో అయితే జాగ్రత్త, మొత్తం బానెట్లు వలినాయి కార్లు అయి. ప్రజెంట్ మనం ఇంకా రేవా బైపాస్ రోడ్లోనే ఉన్నాం. పెట్రోల్ బంక్లో అయితే ఆగినాం. మళ్ళీ ముందరికి వెళ్ళిన తర్వాత ఇట్నే ట్రాఫిక్ ఉంటే మనకు ఫుల్ ట్యాంక్ ఉంటే బెటర్ కదా అని చెప్పి పెట్రోల్ బంక్లోకి వచ్చినాం. జియో పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ వేయించుకొని వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయినాం. సో ఇక మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది ప్రయాగ్రాజ్ అయితే. నాకు తెలిసి ఈ బైపాస్ అయిపోయిన తర్వాత మ్యాప్లో అయితే మొత్తం బ్లూ లైన్ చూపిస్తుంది. సో ట్రాఫిక్ ఉండదని అయితే అనుకుంటున్నాం. మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటుంది కావచ్చు అనుకుంటున్నాం.
చూద్దాం ఇంకా ఎంత లేట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది అని. మళ్ళీ టోల్ గేట్ దగ్గర ఒక మళ్ళీ 1/2 కిలోమీటరు ట్రాఫిక్. ఫైనల్లీ ఎంటర్డ్ ప్రయాగ్రాజ్ రూట్. అందరు గట్టిగా వెళ్ళు. ఇక్కడ చూడండి, ఇంకా ప్రయాగ్రాజ్ 97 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచే మాకైతే ట్రాఫిక్ అయితే మొదలైంది. ఇక్కడ షాప్ లో కూడా విమల్లు గుట్కాలు మొత్తం అవే డిస్ప్లే చేస్తుర్రు. ముందు ప్రయారిటీ గుట్కాలకి. ఆంటీ అంకుల్ చక్కగా కూర్చొని గుట్కాలు నవ్వులుతున్నారు షేర్ చేసుకుంటా. ఫైనల్ గా సంగం బోర్డు అయితే కనిపించింది. 40 కిలోమీటర్స్ ఉంది ఇంకా ప్రయాగ్రాజ్. ట్రాఫిక్ మాత్రం గట్టిగానే ఉంది. ఇంకా ఎప్పుడు ఏరుతామో ఏమో. ఆల్రెడీ గంట అవుతుంది ఈ ట్రాఫిక్ లో. ఇక్కడ చూడండి, ఒక ఫ్యామిలీ అయితే ట్రాఫిక్ లోనే మొత్తం వంట సామాన్లు అన్ని తెచ్చుకొని ఇక్కడే వంట చేసుకుంటున్నారు. ఆల్రెడీ ట్రాఫిక్ కొద్దిగా మూవ్ అవుతుంది, వీళ్ళు ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తినేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇట్లున్నది ఇక ప్రయాగ్రాజ్ పరిస్థితి. ఇక మేమైతే ఆ ట్రాఫిక్లో అలాగే చిక్కుపోయి ఉన్నాం. ఒక గంట నుంచి అయితే మాకు ఆకలి అవుతుంది. సో ఇట్లా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రోడ్ మీద దొరికినాయి, అక్కడే తినేసి మళ్ళీ బయలుదేరిన. ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి ట్రాఫిక్లో నుంచి తప్పించుకోవడానికి మా కష్టాలు చూడండి. ఇక గూగుల్ మ్యాప్స్ చిన్న చిన్న తొవ్వలు అవి ఇవి లోకల్స్ని అడిగి అట్లా వెళ్తున్నాం రిస్క్ చేసుకుంటా. ఏమైతే చూడాలి ఇక. కానీ వీళ్ళది మంచి పీస్ఫుల్ లైఫ్, ఇక టెన్షన్ ఉండదు, ఏది ఉండదు. పెద్ద కెనాల్ అది. కనీసం గిదన పెట్టింది ఇక్కడ. ఈ ఊర్లో వేరే లెక్క ఉంటుంది. కానీ పొద్దున వస్తున్నారు ఇది వరకు. అడ్వెంచరస్ రైడ్, రాంగ్ రూటు, నేషనల్ హైవే. మనకు ప్రయాగ్రాజ్ ఎంటర్ అయ్యే 50 కిలోమీటర్స్ నుంచి టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్నో ఇంత ఫైనల్లీ మేమైతే ప్రయాగ్రాజ్ రీచ్ అయినాం. కానీ చాలా చోట్ల పోలీసులు అయితే రూట్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో అట్లా వాళ్ళు రూట్ డైవర్ట్ చేసినా కానీ మేము మ్యాప్స్లో అక్కడిక్కడ లోకల్స్ని అడిగి అయితే ఫైనల్గా ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయినాం. మన కార్ని అయితే 10 కిలోమీటర్స్ ముందే పార్క్ చేసి ఇలా ఒక ఆటోని అయితే మాట్లాడుకొని త్రివేణి సంగం ఘాట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఆటో వాడు అయితే పర్ పర్సన్ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. ఇక్కడ బైక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు కూడా పర్ పర్సన్ 200 రూపీస్ అయితే తీసుకుంటారు. ప్రజెంట్ అయితే మేము సెక్టర్ 24 దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఇక్కడ నుంచి త్రివేణి సంగంకి వెళ్ళడానికి మార్నింగ్ బోట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్ అయితే వాళ్ళు 2000 రూపీస్ అయితే అడుగుతారు. కాకపోతే బేరం ఆడితే మనం 1200, 1300, 1500 కూడా తీసుకెళ్తున్నారు. ప్రజెంట్ అయితే మనం త్రివేణి సంగమం వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఇక్కడ బోటింగ్ అయితే 2000 చెప్తున్నారు, తక్కువ అయితే ఏం లేదంటున్నారు. లాస్ట్ 1500 అంటున్నారు. ఏమైతుందో చూడాలి. ఫైనల్గా మనమైతే ఇలా గంగలో స్నానం అయితే చేసి సేఫ్గా రిటర్న్ అయితే బయలుదేరాం. మేము తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రయాగ్రాజ్లో ఇంకా ట్రాఫిక్ అయితే తగ్గలేదు. మేము వెళ్ళే దారిలో కూడా కొద్దిగా ట్రాఫిక్ అయితే తగిలింది. ఎలాగోలా మేమైతే ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం. సో గైస్, ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.